ఇది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య. అగ్రిగోల్డ్ కంపెనీ చేసినటువంటి మోసానికి అనేక మంది బలవన్మరణానికి గురయ్యారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు, గుడ్డిపోట్లు వచ్చి చనిపోయారు. వాళ్ళకి గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ లో 142 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మా దీక్షా శిబిరానికి వచ్చి పువ్వుల్లో పెట్టి 10 లక్షల రూపాయలు ఇద్దాం, వారం రోజుల్లో 1183 కోట్ల రూపాయలు 20,000 రూపాయలందరికీ న్యాయం చేద్దాం, 6 నెలల్లో అందరికీ కూడా వడ్డీతో సహా ఇచ్చి న్యాయం చేస్తానని చెప్పి మా దీక్షా శిబిరానికి వచ్చి చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్య మర్చిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 250 కోట్ల రూపాయలు కోట్లు కట్టారో ఆ 250 కోట్ల రూపాయలకి బటన్ కట్టి జగన్మోహన్ రెడ్డి అందులో 230 కోట్లు బట్టి మిగతా డబ్బులు ఏవనే తెలియదు. తర్వాత మేము 10 రోజులు దీక్షలు చేస్తే 20,000 రూపాయలందరూ న్యాయం చేస్తానని చెప్పేసి వార్డు వాలంటీర్ల చేత బాండ్లు తీసుకున్నారు. ఆ తీసుకున్న బాండ్లో 4,60,000 బాండ్లకు డబ్బులు రావాలి. ఆ బాండ్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు సార్, ఎక్కడి నుంచి? గుంటూరు జిల్లాలో ఉంటే అగ్రిగోల్డ్ బాధితులు కొంతమంది వచ్చారు. గుంటూరు జిల్లా మొత్తం అండి? కొంతమంది. ఇందులో మరణించిన బాధిత కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ యొక్క బాధ చెప్పుకుంటా అంటే తీసుకురావడం జరిగింది. ఇందులో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఒత్తిడి తట్టుకోలేక పురుగు మందు తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాబ్లం మీరు వింటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. కంపెనీ అయితే 8 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని 7,000 కోట్ల రూపాయలు, మన రాష్ట్రంలో 19,52,000 మంది 3,865 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కంపెనీ యొక్క ఆస్తులు అయితే 30,000 కోట్ల పైన ఉన్నాయి. మరి అవి ప్రజల డబ్బులతో కొన్న ఆస్తులే. మరి గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు మీకు ఎంతవరకు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎవరెవరు ఎంతవరకు సాల్వ్ చేశారండి మీకు? చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే చనిపోయిన వాళ్ళకి ఒక 250 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి బట్టన్ నొక్కాడు. తర్వాత ఈయన 20,000 రూపాయలకి ఇస్తానని చెప్పేసి అందులో కొంతమందికి ఒక 630 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఏదైనా సరే 906 కోట్ల రూపాయలు 2 ప్రభుత్వాలు కల్పించినాయి. మరణించిన బాధితులకు 10 లక్షలు ఇస్తానన్నాడు, 10 పైసలు కూడా ఇవ్వలేదు. పువ్వుల్లో పెట్టిస్తానన్నాడు, ఆ పువ్వులు కూడా పంపించడం జరిగింది. మేము ఆయన దగ్గర పువ్వులు లేవని ఆయన కూడా అగ్రిగోల్డ్ పూసేయలేదు. అందుకని చెప్పేసి ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి త్వరగా బాధితులకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అర్జీలు ఇచ్చారండి జనసేన పార్టీ కార్యాలయంలో. ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చారండి ఇక్కడ ఈ అగ్రిగోల్డ్ బాధితులు గుంటూరు జిల్లాలో? 18 మంది దాకా వచ్చారు. 18 మంది, 19 మంది వచ్చారండి. అది మరి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారండి మీ అర్జీ అనేది? ఇంకా ఇవ్వలేదు. మామూలుగా నంబరింగ్ ఇచ్చాము. తర్వాత మరణించిన బాధిత కుటుంబాలు కొంతమంది మీతో మాట్లాడతారంట. రైట్, ఓకే. ఎవరండి ఒకసారి మాట్లాడరా? సార్ మాది పెరంగపురం. మా మామయ్య గారు ఏజెంట్ గా పనిచేసి జనం దగ్గర 16 లక్షల దాకా కట్టించాడు. కంపెనీ ఎత్తేయటంలో జనం ఇబ్బంది తట్టుకోలేక ఒత్తిడి ఎక్కువైపోతే తను ఉండే ఇల్లు అమ్మి 15 లక్షలు కట్టాము. చౌకగా అమ్మి తను అద్దెకి వెళ్ళిపోయి అద్దెకున్నాడు. తన వయసు కూడా దాదాపు 63 ఏళ్ళు అట్లా ఉంది. ఇంకా ఒత్తిడి తట్టుకోలేక జనం గోల్ చేస్తుంటే అని ఏం చేయాలి అర్థం కాక పురుగుల మంది ఆగి సూసైడ్ చచ్చిపోయాడు. ఈ అగ్రిగోల్డ్ బాధితుల వల్ల ఆయన ఏజెంట్ కింద పనిచేసి బాధ తట్టుకోలేక ఆయన ఏజెంట్ కాబట్టి జనం చాలా డబ్బులు కట్టించాడు. అగ్రిగోల్డ్ ఎత్తేయడంలో ఇల్లు అమ్మి ఉండ ఇల్లు నిర్దాక్షిణంగా అమ్మేసి చౌకగా 15 లక్షలకి తనకంటూ ఏముంచుకోకుండా అద్దెకెళ్ళి ఆ వండప్పుడు మొత్తం కట్టాడు. ఇంకా అప్పు ఉంటే జనం ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాక తను పని చేసి కట్టలేక అప్పటికి కొంచెం కొంచెం కట్టుకుంటానే వచ్చాడు. ఒత్తిడి తట్టుకోలేక ఇంకా పురుగుల మందాకి సూసైడ్ చేసి చనిపోయాడు. ఎప్పుడు చనిపోయారండి ఆయన? ఏప్రిల్ 21. ఏ సంవత్సరం? ఈ సంవత్సరం మొన్న. ఇంకెవరున్నారమ్మా ఒకసారి చెప్పండి. వినగలండి. మా వారు ఏజెంట్ గా ఉంటాడు, నేను ఏజెంట్ గా ఉంటాం. అగ్గినగోళ్ళలో అందరు 10 లక్షలు 5 లక్షలు అందరూ వేసిన వాళ్ళు ఉన్నారు. ఒత్తిడి చేసి మా వారు మందు తాగి చనిపోయారు. పవన్ కళ్యాణ్ ఏదో సహాయం చేస్తాడని బాధ చెప్పుకుందామని వచ్చాం, నమ్మకంగా వచ్చాం. ఎప్పుడు చనిపోయారండి? 3వ నెలలో 14వ తారీఖు. ఎంత అండి సుమారుగా ఎంత కట్టించారండి మీ చుట్టుపక్కల మీ భర్త గారు? 10 లక్షలు దాకా. మేమే వేసుకున్నాం. మేము కూడా 5 లక్షలు అట్ట వేసుకున్నాం. 10 లక్షలు కట్టేవాళ్ళు 10, 5 కట్టేవాళ్ళు 5. మరి గత ప్రభుత్వాలు మీకు ఎటువంటి సహాయం పెద్దగా రాలేదు? ప్రస్తుతానికి ఏది చేయలేదండి. బ్యాంకు పుస్తకాలు తీసుకున్నారు, బాండ్లు తీసుకున్నారు, అదని ఇదని అన్నారు. ఏది కూడా ముందుకు రాలే మాకైతే. చెప్పండి. మా పెరంగపురం అండి, గుంటూరు జిల్లా పెరంగపురం. మా ఆయన కూడా ఏజెంట్ పనిచేశారండి. చేసి మామూలుగా ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు.
ఓకే, ఎంత కట్టించి ఉంటారమ్మా? మొత్తం 10 లక్షల పైనే 10 కట్టించారు. లక్షల పైన కట్టించారు. మీవి సొంతం ఉన్నాయా? మా సంతవి కూడా ఉన్నాయండి. 1 ఓకే. లక్ష రూపాయలు దాకా ఉన్నాయి. ఎప్పుడు చనిపోయారండి? జనవరి 12వ తారీఖున. జనవరి 12 తారీఖు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఉందమ్మా స్పందన? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? న్యాయం జరిగిద్ది అనుకుంటున్నామండి. రైట్ సార్, ఇప్పుడు మీ సమస్య అనేది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం అందించారు. ఎలా స్పందించారు సార్ వీళ్ళు? ఇంకా అర్జీ ఇవ్వలేదండి, ఇవ్వడానికి వచ్చాము. ఈలో మీతో మాట్లాడేసి మీ ద్వారా ప్రజలు కూడా, తర్వాత ప్రభుత్వాలు కూడా తెలిస్తే అని చెప్పేసి మీ ద్వారా చెప్పడం వచ్చింది. ఓకే. తర్వాత టీడీపీ మేనిఫెస్టోలో, మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అగ్రిగోల్డ్ యొక్క ఆస్తులు అమ్మి అతి త్వరలో అగ్రిగోల్డ్ బాగా న్యాయం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అంతకుముందు కూడా మీరు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, తర్వాత బాధితులకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు మా దీక్షా శిబిరంలో చెప్పారు. కాబట్టి ఇంకా ఎక్కువ మంది మరణించకుండా అతి త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి, ఏదైతే కంపెనీ డేటా ఉందో, సర్వర్లు ఉన్నాయి, ఆ కంపెనీ డేటా ప్రకారం, సిఐడి డేటా ప్రకారం, తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కూడా ప్రజల డబ్బులతో కంపెనీ కొన్నాయి. కాబట్టి ఆ బ్యాంకు రుణాలు అయితే పోయినా మిగిలిన ఆస్తి మొత్తం కూడా అగ్రిగోల్డ్ బాధితులకే పంచాలని చెప్పేసి ఎంతో తర్వాత కంపెనీ డేటా ప్రకారం పంచాలని చెప్పేసి, మరణించిన బాధిత కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి, ఇంకొక అగ్రిగోల్డ్ బాధితులు మరణించకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. రైట్.